హాయ్ హలో అండి. ఓం శ్రీమాత్రై నమః. ఈరోజు 7వ రోజు మహాచండీదేవి అలంకరణ. శ్రీ మహాచండీదేవి చండీదేవి కాళీదేవిని పోలి ఉంటుంది. ఒక్కోసారి ఆమె దయగల రూపంలో మరియు తరచుగా ఉగ్ర రూపంలో దర్శనమిస్తుంది. చండీదేవిని దయగల రూపంలో ఉన్నప్పుడు ఉమా, గౌరీ, పార్వతి లేదా హైమవతి, శతాక్షి, శాకంబరీదేవి, అన్నపూర్ణ, జగన్మాత మరియు భవానీ అని పిలుస్తారు. అలాగే భయంకరమైన రూపంలో ఉన్నప్పుడు ఆమె దుర్గా, కాళీ మరియు శ్యామ, చండీ లేదా చండికా, భైరవి, చిన్నమాస్తా మొదలైన పేర్లతో పిలువబడుతుంది. చండీదేవి యొక్క పూజ అశ్విని మరియు చైత్రమాసాల శుక్ల ప్రతిపద నుండి నవరాత్రులు ఒక ప్రత్యేక వేడుకతో భక్తులు జరుపుకుంటారు. నవరాత్రుల మహోత్సవాలలో తల్లి చండీదేవికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. ప్రపంచంలోని పురాణ దేవాలయాలలో చండీదేవి ఒకటి. దుర్గాదేవి యొక్క 9 రూపాల్లో ఒకటైన చండీదేవి యొక్క 9 రూపాల్లో ఒకటైనది చండీదేవి రూపము. ఇదండి మనము శ్రీశైలంలో కాళరాత్రి దుర్గా అలంకరణ. కాళీ, మహాకాళి, భద్రకాళి, భైరవి, మృత్యు, రుద్రాణి, చాముండ, చండీ, దుర్గా వంటి అమ్మవారి అవతారాలలో ఈ కాళరాత్రి దేవి కూడా ఒకరు. కాళరాత్రి శరీరవర్ణము గాఢాంధకారము వలె నల్లనిది. తలపై కేశములు చెల్లా చెదురయుండును. మెడలోని హారము విద్యుత్ కాంతులను విరజిమ్ముచుండును. ఈమె త్రినేత్రములు బ్రహ్మాండముల వలె గుండ్రనివి. ఈమె నాసికా శ్వాస ప్రశ్వాసలు భయంకరములైన అగ్నిజ్వాలను వెడలగ్రక్కుచుండును. ఈమె వాహనము గార్ధబము. ఈమె తన ఒక కుడి చేతి వరముద్ర ద్వారా అందరికి వరములను ప్రసాదించుచుండును. మరి ఒక కుడి చేయి అభయముద్రను కలిగి ఉండును. ఒక ఎడమ చేతిలో ఇనుప ముండ్ల ఆయుధము, మరొక ఎడమ చేతిలో ఖడ్గము ధరించి ఉండును. ఇప్పుడు బతుకమ్మ 7వ రోజు వెన్నముద్దల బతుకమ్మ. ఇప్పటికి 7 రోజుల బతుకమ్మ వేడుకలు ముగిశాయి. వాటిలో ఎంగిలి పువ్వు బతుకమ్మ, అటుకుల బతుకమ్మ, ముద్దపప్పు బతుకమ్మ, నానిన బియ్యం బతుకమ్మ, అట్ల బతుకమ్మ, అలిగిన బతుకమ్మ, వేపకాయ బతుకమ్మ వేడుకలు ముగిశాయి. ఇక బతుకమ్మ పండుగల 8వ రోజున వెన్నముద్దల బతుకమ్మగా బతుకమ్మను ఆరాధిస్తారు. ఈరోజు తంగేడు, గునుగు, చామంతి, గులాబీ, గడ్డి పువ్వు మొదలైన పూలతో 8 అవతారాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటలతో బతుకమ్మ ఆడి చెరువులో బతుకమ్మని నిమజ్జనం చేస్తారు. ఈరోజు వాయినంగా నువ్వులు, బెల్లం కలిపి ప్రసాదంగా పెడతారు. ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం శ్రీమాత్రే నమః.